హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఓ పట్టాన్ని ఎవరికి అర్థం కారు. ఆయన మాట శైలి కావచ్చు, ఆయన వ్యవహార శైలి కావచ్చు, ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఎప్పుడు ఏ విధమైనటువంటి సంజ్ఞలు చేస్తారో ఎవరికి తెలియదు. కొన్ని సందర్భంలో ఆయన మాట్లాడే మాటలు, ఆయన వింత ప్రవర్తన ఆయన్నే ఇబ్బందులు పెట్టేస్తూ ఉంటుంది. ఒకసారి మీకు బాగా గుర్తుండే ఉంటుంది, లోక్సభ సమావేశం అప్పుడు ఆయన సభలో ఉన్న పళాన నడిచి వచ్చి నరేంద్ర మోడీ గారిని ఆలింగనం చేసుకున్నారు. ఆలింగనం చేసుకుంటే అందరూ బిత్తరిపోయారు. ఈయన చూస్తే అధికార పక్ష నాయకుడు, ఈయన చూస్తే ప్రతిపక్ష నాయకుడు, మళ్ళీ ఈయన వచ్చి ఇలా ఆలింగనం చేసుకున్నారు. ఏంటి సత్సంప్రదాయానికి పెద్దపీట వేస్తున్నారేమో రాహుల్ గాంధీ, మెచ్యూర్ అయిపోయారు రాహుల్ గాంధీ, ఆయనకు పరిణితి వచ్చింది, రాజకీయ పరిణితి వచ్చింది, ఆయన చాలా మారారు అని అందరూ అనుకుంటుండగా ఆయన సీట్లో వెళ్ళి కూర్చొని కొంటెగా కన్ను గీటారు. అది కాస్త కెమెరా కంట్లో పడింది. యువతలు వెళ్ళి మోడీ గారిని కౌగిలించుకోవడం, అవతల పోయి కొంటగా లేఖిగా కన్ను గీయడం, ఈ రెండు చూసిన తర్వాత అందరూ బళ్ళున మనసులో నవ్వుకున్నారు. ఇదే జెస్చర్ని తీసుకొని మోడీ గారు దుమ్ము దులిపి వదిలిపెట్టారు లోక్సభ సాక్షిగా. ఇలా ఉంటుంది ఆయన ప్రవర్తన. ఆయన నా పైన గౌరవంతో వచ్చాడేమో అనుకుంటున్నాను, కానీ ముందు గౌరవం ప్రకటించి వెనక నుంచి వ్యంగ్యంగా మాట్లాడడం అనేటువంటిది ఒక రాహుల్ గాంధీకే చెల్లుతుంది అని ఆయన సభాముఖంగా అన్న మాటలు ఇప్పటికీ మనం మర్చిపోలేము. అంతెందుకు, ఆయన పదవి చేపట్టి లేదా కాంగ్రెస్లో క్రియాశీలకంగా ఉండి ఇన్నాళ్ళు అయ్యింది కదా, ఏ రోజు కూడా బాధ్యతలు మోసుకోవడానికి ఆయన ఇష్టపడరు. ఒక ఫ్రీ బర్డ్లాగా ఉంటారు. ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు, ఎప్పుడు విదేశాల్లో ఉంటారో, ఎప్పుడు భారత్లో ఉంటారో, ఉన్నట్టుండి టూర్కి వెళ్ళిపోతుంటారు, ఉన్నట్టుండి వాళ్ళని వీళ్ళు కలుస్తుంటారు, గుడిసెలు వెళ్తుంటారు, తింటూ ఉంటారు, ఒక చెట్టు కింద ఎవరితోనో మాట్లాడుతూ ఉంటారు. అలా తూనీగలా తిరుగుతూనే ఉంటారు. కానీ ఒక రెస్పాన్సిబుల్ పార్టీ లీడర్గా ఆయన వ్యవహరించిన క్షణాలు చాలా తక్కువ అని చెప్పవచ్చు. కాకపోతే ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే ఇండియా కూటమికి కొంచెం సంఖ్యాబలం పెరిగిందో పార్లమెంట్లో, ఇప్పుడు కాస్త ఆయన మాట్లాడడం మొదలుపెట్టారు, తన ఆవాజు వినిపించడం మొదలుపెట్టారు. ఇప్పటికీ కూడా ఆయన చేస్తున్నటువంటి కామెంట్లు కొన్ని చాలా అంటే ఇలా కూడా మాట్లాడతారా అనేటట్టుగా ఉంటుంది. అంతేందుకు లోక్సభ స్పీకర్ ఆయన గురించి మాట్లాడుతూ, మీరు నరేంద్ర మోడీ గారు వస్తే ఒకలా గౌరవిస్తారు, మేము వస్తే ఇంకొకలా గౌరవిస్తారు, మీరు షేక్ హ్యాండ్ ఇచ్చే పద్ధతి కూడా రకరకాలుగా ఉంటుందని మాట్లాడి సభను ఆశ్చర్యపరిచారు రాహుల్ గాంధీ గారు. ఇలా చెప్తూ పోతే రాహుల్ గాంధీకి సంబంధించిన ఉదంతాలు చాలా ఉన్నాయి. అయినా కూడా ఆయన ఇప్పటికీ కూడా దాదాపు 57 దాటిపోయినా కూడా ఇప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అని ఎవరు అనుకుంటుంటారో ఆ పార్టీ వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఆయన అవునో కాదో తెలియదు. ఇప్పుడు రాహుల్ గాంధీ పెళ్ళి అనేటువంటిది ఒక జాతీయ సమస్యలా మారి, అంతర్జాతీయ సమస్యలా మారి, ఆ తర్వాత సమస్యే కాదు అన్న స్థితికి వచ్చేసింది. ఇవన్నీ వ్యవహారాలు పక్కన పెడితే, ప్రియాంక గాంధీ ఎప్పుడైతే రాజకీయాల్లో ప్రవేశించారో, ఎప్పుడైతే ఆమె ఎంపీ అయ్యారో, చాలామంది ఏమనుకున్నారంటే ఈ రాహుల్ గాంధీ వల్ల కాదు కానీ, ఈయన ఈ బండి లాగలేడు కానీ ప్రియాంక గాంధీ అయితే బాగుంటుంది, ఆమె తమ అవ్వ నానమ్మ ఎవరు ఇందిరాగాంధీ పోలికలు ఈమెలో ఉన్నాయి, ఖచ్చితంగా ఈమె అయితే షీ కెన్ కమాండ్ అని కూడా అన్నారు. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మొన్నటికి మొన్న ఒక వార్త గుప్పుమంది. ఏంటంటే ఈసారి రాహుల్ గాంధీ అంగీకరించారట, అందరూ కలిసి ఒప్పించారట. దేనికి ఒప్పించారు? ఈసారి అతను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే ఒప్పుకోవడానికి. సో 2029 ఎలక్షన్స్లో ఇండియా కూటమి వాళ్ళు రాహుల్ గాంధీని ముందు పెట్టి ఈయన మా ప్రధాని అభ్యర్థి అని చెప్పి ఎన్నికల్లోకి వెళ్ళనున్నారు అని ఈ నిన్న ఇండియా సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. ఆ న్యూఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలోన శివసేన ఉద్ధవ్ విభాగానికి సంబంధించినటువంటి శివసేనకు సంబంధించిన నాయకుడు ప్రతిపాదించారు, సూచించారు అని మనకు వార్తలు వినవస్తున్నాయి. సో అసలు ఈ ఇండియా కూటమి మనకు ఒక బ్రహ్మ పదార్థంలాగా కనిపిస్తుంది. కొంతమంది వెళ్తూ ఉంటారు, కొంతమంది వస్తూ ఉంటారు, ఎవరు ఉంటారో తెలీదు, ఎవరు వెళ్తారో తెలీదు. నిన్న మొన్నటి దాకా డిఎంకేతో అంటకాగారు, కానీ కూటమి ధర్మాన్ని కూడా మరిచేసి ఒక ప్రాంతీయ పార్టీ కంటే కూడా అధ్వానంగా ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ ఎంత చరిత్ర ఉంది, దేశ పోరాట చరిత్ర ఉంది, పెద్ద వాళ్ళు లీడర్లుగా ఉన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ తన కూటమి ధర్మాన్ని కూడా మరిచేసి డిఎంకేకు హాత్ ఇచ్చేసి ఉన్నట్టుండి గెలిచిన టీవీకే విజయ్ దగ్గరికి వెళ్ళి నువ్వే మా లీడర్, ఇక మీద నీతోనే మేము కలిసి ఉంటామని చెప్పి ఆయనకు మద్దతు ఇచ్చేసి 5 సీట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ 2 మంత్రి పదవులు, ఒక రాజ్యసభ సీట్ను కొట్టేసి మళ్ళీ విజయ్ ఎందుకు ఇచ్చారు?
ఆయన తెలివితేటలు లేవా అంటే ఆయన చాలా తెలివితేటలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ని అట్టే పెట్టుకున్నాడు. ఏదో ఒక జాతీయ పార్టీ అంట కాకపోతే ప్రాంతీయ పార్టీలు బతికి బట్ట కట్టేది కష్టం. కాబట్టి ఆయన ఏమనుకున్నారంటే కాంగ్రెస్తో కొంచెం అంట కాగితే ఎందుకు, బీజేపీతో ఆయనకు సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నాయి. ఆయన చాలా ఓపెన్గా చెప్పారు, బీజేపీతో నాకు సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నాయి. ఎన్నికల ముందు కూడా బీజేపీ, అన్నా డిఎంకే, ఏఐడిఎంకే ఈ కూటమి అడిగింది, అరే విజయ్ని మనం కలుపుకొని పోతే ఖచ్చితంగా మనం గెలవచ్చు, బ్రహ్మాండంగా ఉంటుందని. అయితే విజయ్ నో అని చెప్పాడు. ఆయన ఏదో చిన్న చితక 2 పార్టీలతో కలుపుకొని ఆయన ముందుకెళ్ళారు. కానీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ని వెంటనే మీరు చూడండి, ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి ఎన్నికల్లో గెలిచాడో లేదో, 108 సీట్లు వచ్చాయో లేదో, ఆయన తండ్రి పత్రికా ముఖంగా ప్రకటించేశారు, మేము కాంగ్రెస్ సహాయం కోరుతామని. అంటే ఏంటి, మొదటి నుంచి కూడా ప్రీ ఆక్యుపైడ్ డెసిషన్ ఏంటంటే కాంగ్రెస్తో కలిసి వెళ్ళాలి అని. ఎప్పుడైతే కాంగ్రెస్తో కలిసి వెళ్ళాలని వాళ్ళు కృతనిశ్చయంతో ఉన్నారు కాబట్టి వెంటనే 2 మంత్రి పదవులు ఇచ్చేశారు, ఒక రాజ్యసభ సీటు కూడా ధారాదత్తం చేసేశారు విజయ్. ఇప్పుడు ఇండియా కూటమి సభ్యుడు ఈయన్ని తీసుకున్నారు. దీంతో ఒళ్ళు మండినటువంటి డిఎంకే వెంటనే పార్లమెంటుకు లెటర్ రాసేసింది స్పీకర్కు, మేము డిఎంకే నుంచి బయటకు వచ్చేసాం కాబట్టి మా సీట్లు ప్రత్యేకంగా పెట్టేసేయండి పార్లమెంట్లోని. సో ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఇండియా సమావేశానికి కూడా డిఎంకే వెళ్ళలేదు, డుమ్మ కొట్టడం కాదు బాయ్కాట్ చేసి పడేసింది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా చాలా దూరంగా ఉంది. సో ఆమ్ ఆద్మీ పార్టీ లేదు, డిఎంకే లేదు, కొన్ని పార్టీలు కలిచాయి. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ డిఎంకేలోన సహచర పార్టీలే కాంగ్రెస్ను దుమ్మెత్తి పోస్తుంటాయి, తిడుతూ ఉంటాయి, నోటుకు తిడుతూ ఉంటాయి. రాహుల్ గాంధీ అదే వాపోయాడు మీటింగ్లోనే, అరే మీరు కూటమిలో ఉన్నారు, కూటమిలో మనం ఒకరినొకరు మిత్రత్వంతో ఉండాలి, కలిసికట్టుగా పోరాడాలి. కొందరు అదే పనిగా కాంగ్రెస్ని తిడుతుంటారు, ఇంకా అర్థం ఏముందని. అంతెందుకు పినరయి విజయన్ రేవంత్ రెడ్డిని బండబూతులు తిట్టారు ఇవాళ, ఏంటి హిట్లర్తో పోల్చుకుంటావా నువ్వు అని. ఎన్నికల సమయంలో ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. వీళ్ళందరూ మళ్ళీ ఇండియా కూటమి. సో మళ్ళీ వీళ్ళ కొట్లాడుకుంటారు, వీళ్ళందరూ మళ్ళీ కూటమిగా ఉంటారు. మళ్ళీ ఈ నానాజాతి సమితిలాగా ఇన్ని పార్టీల సమ్మేళనం, ఇది కలిసికట్టుగా ఉండేది ఎప్పుడు, బీజేపీతో పోరాడేది ఎప్పుడు, బీజేపీని మట్టి కనిపించేది ఎప్పుడు, రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేది ఎప్పుడు, ఇన్ని క్వశ్చన్ మార్కులు ఇప్పుడు మనకు తలెత్తుతున్నాయి. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ప్రధాన అజెండా మీటింగ్లోనే ప్రధాన అజెండా ఏంటంటే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పట్టుబడదామని. ఎంత ట్రాజిక్ ఇష్యూ అంటే, నిన్న కాక మొన్న ఒక పిల్లవాడు, యుఎస్లో ఉన్నటువంటి ఒక పిల్లవాడు తాను ఒళ్ళు మండి కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక పేరు పెట్టి తాను అజెండాగా తీసుకొని, ఏ పార్టీని కలుపుకోకుండా తాను అజెండాగా తీసుకొని విద్యాశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయరాదు? ఏదైనా ఒక ఉద్యోగంలో ఒక ఉద్యోగి తప్పు చేస్తే, ఒక ఉద్యోగి వల్ల సంస్థకు నష్టం వస్తే ఆయన బయటికి తీసేస్తారు కదా, ఆయన సస్పెండ్ చేస్తారు కదా. మళ్ళీ ఇంత విద్యా వ్యవస్థలోన 20 లక్షల మంది విద్యార్థులకు ఇబ్బంది కలిగించినటువంటి ఇంత పెద్ద ఇష్యూలోన మళ్ళీ మీరు ఎందుకు ఊరికే ఉన్నారు? ప్రధాని ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదని ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఆయన ధర్నా చేస్తే ఆయనకు సాలిడారిటీ ప్రకటించి, మద్దతు ప్రకటించి, ఇప్పుడు ఇండియా కూటమి వాళ్ళందరూ కలిసి కూర్చొని తాజాగా నిర్ణయం ఏంటి, మేము ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయాలని పట్టుపడదాం. అంటే ఏంటి, అప్పనంగా ఎవరు క్రెడిట్ కొట్టేద్దామా అని పెద్ద పార్టీలని కూడా కాచు కూర్చుంటాయని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంటే కాక్రోచ్ జనతా పార్టీ ఏమాత్రం క్రెడిబిలిటీ వచ్చినా, అది ఏమాత్రం మూవ్మెంట్ ఊపందుకున్నా కూడా వెంటనే దాన్ని పట్టేసుకొని ఇదిగో మేము ఒకటే, మేమందరం ఒకటే, ఇండియా కూటమిలో నువ్వు రానైనా, నువ్వు కూడా రా, అందరం కలిసి పోటీ చేద్దాం, బీజేపీని ఓడిద్దాం. బీజేపీని ఓడించేది ఎందుకు? దేశం కోసమా, లేకుంటే సౌభాగ్యం కోసమా, లేదా మీ ప్రధానమంత్రి పదవి కోసమా, 15 ఏళ్ల పాటు అధికారంలో లేకున్నా ఉన్న అధికారాన్ని రాబట్టుకోవడం కోసమా, ఏ లక్ష్యం కోసం మీరు పోరాడుతున్నారు? అది కదా తేల్చాల్సింది. అవినీతి ఉంది, అక్రమాలు ఉన్నాయి, ఏంటి ఏ పార్టీ ఉన్నప్పుడు అక్రమాలు లేవు. ఇలాగని మేమేమి ఎన్డీఏ సర్కార్ని సపోర్ట్ చేస్తున్నామని కాదు, మీ అజెండా స్పష్టంగా లేదు. అందుకోసమే కాక్రోచ్ జనతా పార్టీ కొత్తగా పెట్టినటువంటి ఆ కుర్రవాడు అన్నాడు, ఏమన్నాడు, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు, మేము ఒంటరిగానే వెళుతూ ఉన్నాం, మా పార్టీకి మేము వ్యవస్థలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపడానికి మాత్రమే ఇక్కడ ఉన్నామని ఆయన చాలా స్పష్టీకరించారు. ఎందుకంటే పైన పడిపోతుంటాయి పార్టీలన్నీ ఓన్ చేసుకుందామని. సో ఇక్కడ కూడా కూటమిలోన వాళ్ళు ఎస్ఐఆర్ పైన ఇంకోటి ఏంటి, వాళ్ళు ప్రధానమైనటువంటి అజెండా ఏంటంటే ఎస్ఐఆర్ అంటే ఓట్ల జాబితా విస్తృత తనిఖీ. ఈ విస్తృత తనిఖీ ద్వారా వీళ్ళు ఏం చేస్తారు, దొంగ ఓట్లు, వలస వచ్చిన ఓట్లు, డబుల్ ఓట్లు, వీటన్నిటిని కూడా
తీసేయాలి. ఈ ముసుగులోన ఎలక్షన్ కమిషన్తోన బీజేపీ కుమ్మక్కైపోయి తృణమూల్ వెస్ట్ బెంగాల్లోన దాదాపు 90 లక్షల ఓట్లను తొలగించిందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ గగ్గోలు పెట్టిన సందర్భం మనం ఇంకా మర్చిపోనేలేదు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ పని మొదలుపెట్టారు. మళ్ళీ ఇక్కడ ఎన్ని ఓట్లు పోతాయో తెలియదు. సో ఏ ఓట్లను తొలగిస్తున్నారంటే ఎవరి ఓట్లయితే అత్యంత కీలకమో, ఏ పార్టీ గెలవడానికి అయితే ఓట్లు ఉపకరిస్తాయో ప్రతిపక్ష పార్టీకి, ఆ ఓట్లు తొలగిస్తారన్న అపప్రతను ఇప్పుడు బీజేపీ మూట కట్టుకునిందనమాట. సో ఈ ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా పోరాడాలని ఇండియా కూటమి భావించింది. అట్ ది సేమ్ టైం ఇక మీద మనం 2 నెలలకు ఒకసారి కలుద్దాము. నెక్స్ట్ మీటింగ్ వచ్చి హైదరాబాద్లో పెట్టుకుంటారట. ఆ తర్వాత రాహుల్ గాంధీ ఇంకొక 2 ఆణిముత్యాలు అన్నారు. ఏంటి? కాంగ్రెస్ని తిట్టడం కాస్త మానుకోండి. ఆ తర్వాత ఓట్ల చోరీ గురించి మేము ఇంత గొంతెత్తి అరిస్తే, మేము ఇంత ఘోరంగా మేము పోరాడుతుంటే పార్టీలు కలిసి రావాలి కదా. మీరు కలిసి రాకపోతే మనం ఇంకా బీజేపీని ఎలా ఓడిస్తాం అని పాపం ఆయన ఆవేదన వ్యక్తం చేశారట. మళ్ళీ ఇప్పటికైనా మళ్ళీ ఇండియా కూటమి వాళ్ళందరూ కలిసికట్టుగా నరేంద్ర మోడీ లేదా బీజేపీని ఎన్డీఏని కింద దించేదాకా వీళ్ళు పోరాడతారేమో. 2029 ఎలక్షన్లోన మళ్ళీ రాహుల్ గాంధీని ప్రధాని అంటున్నారు. ఆయన ప్రధాని కావాలని కలగానే వాళ్ళందరూ ఓట్లు వేస్తారేమో, ఆయన ప్రధాని అవుతారేమో. రానున్న ఎన్నికలు ఎలా ఉంటాయో మనం ఖచ్చితంగా చూడాల్సిందే. ఆ సినిమా ఏంటో త్వరలోనే వచ్చే ఎలక్షన్లో వెండి తెరపైన చూద్దాం. ప్రస్తుతానికైతే ఇవన్నీ విషయం. దట్స్ ఆల్.